పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయన్నది సామెత. ఇప్పుడు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇష్యూ కూడా అంతే. ఒక సమావేశంలో తన సహచర మంత్రి అల్లూరి లక్ష్మణ్ కొద్దిగా ఆలస్యంగా రావడానికి ముందు ఆయన ఆలస్యంగా వచ్చారు. ఆయన రావడానికి ముందు ఆయన పక్కనున్న మరో మంత్రి వివేక్తో మాట్లాడుతూ ఒక మాట దొర్లాడు. ఎవరు? పొన్నం ప్రభాకర్. సరే, బై మిస్టేక్‌లో దొర్లినట్టుగా నాకైతే కనిపించింది. ఆ వీడియో నేను విన్నాను. క్యాజువల్‌గా ఒక మాట అనేశాడు మంత్రి అల్లూరి లక్ష్మణ్‌ను. అది కించపరిచే విధంగా ఉంది. దాంతో ఇప్పుడు ఆయన అల్లూరి లక్ష్మణ్ కారాలు మిరియాలు నూరుతున్నాడు. ఆయన ఎక్కడి దాకా వెళ్తున్నాడంటే ఆల్మోస్ట్ నేను రాహుల్ గాంధీ దగ్గరికి పోతా, సోనియా గాంధీ దగ్గరికి పోతా, అసలు పొన్నం సంగతి ఏందో తేల్చుకుంటా, అండ్ ఇంకెవరాడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మొత్తం అందరినీ కలుస్తా, అసలు ఈ సంగతి చూస్తా అనేదాకా వెళ్ళిపోయాడు. సరే, ఒక ఇష్యూ అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఒక సందర్భంలో ఒక మంత్రి ఇంకొక మంత్రి గురించి కానీ, లేదా ఒక నాయకుడు మరొక నాయకుడి గురించి కానీ అన్యాపదేశంగానో, లేదా అనాలోచితంగానో, లేదా ఒక క్యాజువల్ మాటగా ఒక మాట అని ఉండొచ్చు. మనమేమి దాన్ని ఇచ్చేయట్లేదు, అంటే దాన్ని ఏం సమర్థించట్లేదు. పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యను సమర్థించట్లేదు. పొన్నం ప్రభాకర్ అట్లా మాట్లాడవలసింది కాదు నిజానికి. సరే, నేను చెప్పినట్టుగా ఆయన మాట్లాడుతూ ఆయన ఆలస్యంగా రావడానికి సంబంధించి ఆయన ఒక మాట అన్నాడు. సో దాంతో ఇప్పుడు అల్లూరి లక్ష్మణ్ కత్తులు నూరుతున్నాడు. అట్లాగే కొంతమంది ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు ఇక రంగంలోకి దిగి పొన్నంతో అమితుమి తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఒకరిద్దరు నాయకులైతే మీడియా ముందుకు వచ్చి పొన్నం ప్రభాకర్ను తక్షణం మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయవలసిందే అని తీర్మానించేశారు. అటువంటి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు, ఇటువంటి సందర్భాలను బేస్ చేసుకుని మంత్రివర్గం నుంచి ఎవరిని బర్తరఫ్ చేసే అవకాశం లేదు. అండ్ అల్లూరి లక్ష్మణ్ ఆరోపణలు ఏమిటి అంటే, పొన్నం ప్రభాకర్తో పాటు మంత్రి వివేక్ కూడా ఇట్లాగే వ్యవహరిస్తున్నారు, ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు, తన జాతిని కించపరుస్తున్నారు. తన జాతినే. ఇక్కడ అల్లూరి లక్ష్మణ్ ఎస్సీ సామాజిక వర్గంలో, షెడ్యూల్డ్ కులాల్లో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అని కాదు, వీళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి క్యాబినెట్లో సభ్యులు. దాన్ని వీళ్ళు మర్చిపోతున్నారు. అల్లూరి లక్ష్మణ్ మర్చిపోతున్నాడు, మరికొంతమంది కూడా మర్చిపోయే దశలో ఉన్నారు. ఇట్లా ఎవరు మాట్లాడినా, లేదా ఇట్లా ఎవరైనా స్పందించినా ఇది తీవ్రమైన స్పందన. నేను అనేది పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్య తప్పే, అది పొరపాటుగా దొర్లిందే. సరే, పొన్నం ప్రభాకర్ దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాడనేది చూడాలి. ఈలోగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అల్లూరి లక్ష్మణ్తో, పొన్నం ప్రభాకర్తో కూడా ఫోన్లో మాట్లాడారు. ఇష్యూ పరస్పరం సాల్వ్ చేసుకోవాల్సిందని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు, అంటే మంత్రి శ్రీధర్బాబు కానీ, అట్లాగే పొన్నం ప్రభాకర్, అల్లూరి లక్ష్మణ్, అది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన మంత్రులు. సో వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేసుకుని వెళ్ళాలి. ఎక్కడ ఎటువంటి పొరపచ్చాలు లేకుండా మనం ఈ సమయంలో, ఇటువైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగబోతుంది, ఇంకోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. సో ఇటువంటి అగ్ని పరీక్ష ఎదుర్కొంటున్న సమయంలో, సో ఇది ఒక రకంగా ఈ ఎన్నికలన్నీ కూడా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చాలా గట్టి పెర్ఫామ్ చేయాల్సి ఉంది, బాగా పెర్ఫామ్ చేయాల్సి ఉంది. అండ్ బీఆర్ఎస్, బీజేపీలను ఓడించి అన్ని స్థానాల్లో గెలవాల్సి ఉంది. మెజార్టీ స్థానాల్లో గెలిచి తమ సత్తాను ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. తమ ప్రభుత్వ పరిపాలనకు ఇదొక బెంచ్ మార్క్గా కూడా అనుకోవాలి. సో ఈ సమయంలో అల్లూరి లక్ష్మణ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది, దీన్ని ఏమంటారంటే తీవ్రమైన స్పందన. నేను ఇంతకు చెప్పిన తీవ్రమైన స్పందన. అంత తీవ్రంగా స్పందించాల్సిన అవసరం లేదు. అల్లూరి లక్ష్మణ్ కంటే నాకు తెలిసి వయసులో పొన్నం ప్రభాకర్ చిన్నవాడు. ఆయన ఫోన్ చేసి, ఏమైనా నువ్వు
నా గురించి ఇట్లా మాట్లాడతావు, ఇట్లా మాట్లాడాల్సిందేనా అని అనొచ్చు. లేదా ప్రభాకరే చొరవ తీసుకొని అల్లూరి లక్ష్మణ్కు కాల్ చేసి, అన్న ఏదో మిస్టేక్లో ఒక మాట దొర్లింది, నువ్వు అపార్థం చేసుకోకు అంటే కూడా ఇష్యూ సాల్వ్ అయిపోయింది. సరే, మంత్రులు అన్న తర్వాత సహజంగానే ప్రతి ఒక్కరికి ఒక ఇగో ఉంటుంది. సరే, నేననే పాయింట్ ఏంటంటే ఇక్కడ పొన్నం ప్రభాకర్ ఏమన్నాడు, పొన్నం ప్రభాకర్ అన్న తర్వాత మాదిక సామాజిక వర్గానికి చెందిన మంత్రి మొత్తం తన జాతినే ఆయన కించపరిచాడు, తన జాతిని అవమానపరిచాడు, తన జాతి ఆత్మగౌరవాన్ని దెబ్బతీశాడు. నేను మంత్రి కావడం, మాదిగ సామాజిక వర్గంలో పుట్టడం నా తప్ప అని ఈ రకమైన కామెంట్స్ అనేవి సరైనవి కావు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మంత్రులుగా అంటే క్యాబినెట్ మంత్రులుగా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచరులుగా వీళ్ళు ఏది మాట్లాడినా ఏది చేసినా అది అల్టిమేట్గా క్యాబినెట్పై ప్రభావం చూపుతుంది, ప్రభుత్వంపై ప్రభావం చూపుతుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ప్రభావం చూపుతుంది. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అప్రతిష్ట వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన క్యాబినెట్ సహచరులతో వ్యవహరిస్తున్న తీవ్రంతా మనం గమనిస్తున్నాం. మంత్రులందరికీ కూడా ఆయన ఫ్రీడమ్ ఇచ్చాడు. ఎవరి శాఖలు వాళ్ళు తమ శాఖల్లో సమీక్షలు కానీ ఇతర సమావేశాలు నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు. ఆ శాఖల్లో దాదాపుగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవడం లేదు. సో ఈ పరిస్థితిని సావకాశంగా తీసుకోవాలి అందరూ. అయితే ఇంకొకటి, ఇప్పుడు ఈ వీడియోలో నేను ఫస్ట్ చెప్పిన ఒక మాట, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. ఇది సరిగ్గా పొన్నం ప్రభాకర్కు అతుకుతుంది. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ జిల్లా మంత్రిగా ఎప్పుడైతే ఎలివేట్ అయ్యాడో, ఎప్పుడైతే ఆయనను హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మంత్రిగా నియమించారో, అక్కడి నుంచి చాలామందికి ఆయన పైన ఒక అసూయ, ద్వేషం ఇటువంటి అన్నీ ఉన్నాయి. ఎందుకంటే హైదరాబాద్ ఇన్ఛార్జ్ అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ అనేది ఆల్మోస్ట్ సగం తెలంగాణ. దాదాపు 1.5 మందికి పైగా జనాభా ఉన్న ఈ ప్రాంతం హైదరాబాద్, ఈ సిటీ, దీనికి సంబంధించిన పాలిటిక్స్లో పొన్నం ప్రభాకర్ ప్రయారిటీ అనేది పెరుగుతూ వస్తుంది. ఎందుకు పెరుగుతూ వస్తుందంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాలేని సందర్భాల్లో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీగా ఉన్న సందర్భాల్లో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొక కార్యక్రమంలో ప్రీ ఆక్యుపై ఉన్న సందర్భాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడికి వెళ్తున్నారు. ఇనాగ్రేషన్స్ కావచ్చు, మరొకటి కావచ్చు. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే, మంత్రి ప్రభాకర్ పైన, పొన్నం ప్రభాకర్ పైన సహజంగానే మిగతా వాళ్ళలో జెలసీ ఉండే అవకాశం ఉంది. ఆ జెలసీలో భాగంగానే బహుశా అల్లూరి లక్ష్మణ్ మరి ఈ రకమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడేమోనన్న అనుమానం నాకైతే కలుగుతోంది. అనుమానమే నేను చెప్పేది. ఈ జెలసీ ఎందుకంటే నేను చెప్పాను, పొన్నం ప్రభాకర్ మోర్ యాక్టివ్. సో చాలా యాక్టివ్గా ఉంటాడు ఆయన. ఎన్ఎస్ఏ నుంచి, యూత్ కాంగ్రెస్ నుంచి ఇవాళ ఒకసారి ఇంతకుముందు ఎంపీగా పనిచేసిన అనుభవం, తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి పార్లమెంట్లో పోరాటం చేసిన వాళ్లలో ఒకటిగా ఒక గుర్తింపు. ఇప్పుడు మంత్రిగా కూడా చాలా యాక్టివ్గా పనిచేయడం, సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉండడం. ఈ కారణంగా ఏంటంటే ఆయన పైన సహజంగానే మిగతా వాళ్లకు అసూయ ద్వేషాలు ఉన్నాయి. సరే, అసూయ ద్వేషాలు అనేవి ఉంటాయి. అసూయ ద్వేషాలు ఉన్నా కూడా పొన్నం ప్రభాకర్ లాగా మనం కూడా పనిచేయాలని మిగతా మంత్రులు అనుకోవాలి. పొన్నం ప్రభాకర్ లాగా మనం కూడా క్రియాశీలంగా ఉండాలని అనుకోవాలి. అట్లా పని చేయాలి. ఏదైనా సరే తమ కార్యక్రమాలతోనే, తమ ప్రతిభతోటే పోటీ పడాలి. ఇక్కడ జరుగుతుంది ఏమిటంటే, పొన్నం ప్రభాకర్ ఒక మాట అనగానే, సరే దీన్ని ఎట్లాగూ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున రచ్చ చేస్తుంది ఓవైపు. ఇంకోవైపు అల్లూరి లక్ష్మణ్ కూడా తన జాతిని కించపరిచారు. ఆయన జాతిని కించపరచలేదు. పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మాటల్లో అల్లూరి లక్ష్మణ్ కులాన్ని దూషించలేదు, లేకుంటే అల్లూరి లక్ష్మణ్ సంబంధించిన సామాజిక వర్గాన్ని అంటే ఆ కులాన్ని అవమానపరచలేదు, అగౌరవపరచలేదు, మరొకటి జరగలేదు. అల్లూరి లక్ష్మణ్ ఆలస్యంగా రావడం గురించిన కామెంట్ చేశాడు.
ఆ కామెంట్ నేను చెప్పినట్టుగా అది తప్పిదమే. అట్లా మాట్లాడకుండా ఉండవలసింది. సరే, ఈ ఘటన జరిగింది కనుక ఇక ముందైనా సరే మాట్లాడేటప్పుడు తమ ముందు మైకులు ఉన్నాయా లేదా? ఆ మైకుల్లో నుంచి అది ఆన్ రికార్డ్‌గా వెళ్తుందా లేదా? అనేది ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని, వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇక ముందు మాట్లాడతారని నేనైతే అనుకుంటున్నా. ఇదంతా కూడా టీ కప్పులో తుఫాన్ అని కూడా నేను భావిస్తున్నా. థాంక్ యూ వెరీ మచ్.